శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలోని ఇరిగెల్లి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని అందించిన సమాచారం మేరకు ఎస్ఐ శోభారాణి సిబ్బందితో దాడులు నిర్వహించారు. 180 కర్ణాటక మద్యం ట్రెట్టా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్టేషన్కు తరలిస్తుండగా అతని కుమార్తె మహిళా ఎస్ఐపై దాడి చేసింది. తేరుకున్న పోలీసులు నిందితుడిని అతని కుమార్తెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పిల్లలు వాళ్ళ పిల్లలు మడక్సిర పరిసర ప్రాంతాల్లోని కర్ణాటక సరిహద్దుల్లో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద నిన్నటి దినమున అగలి ఎస్ఐ గారు వారి సిబ్బంది హైవే మీద ఉన్న ఇరిగేపల్లిలో ఒక డాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద దాడి చేసి అక్కడ 150 ప్యాకెట్లు కర్ణాటక మద్యం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆ డాబా యజమాని మల్లికార్జున వాళ్ళ కూతురు కీర్తన అనే వాళ్ళిద్దరూ ఏడ పోలీసులు కేసు కడతారనే ఉద్దేశంతో దౌర్జన్యంగా ప్రవర్తించి దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీద దౌర్జన్యం చేయడమైంది. ఈ సమాచారంపై ఎస్ఐ గారి కంప్లైంట్ మేరకు సదరు కర్ణాటక మద్యం అమ్ముతున్న వారి మీద దౌర్జన్యంగా పోలీసుల మీద చర్యలు తీసుకున్న వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేసిన దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అయింది. నిన్నటి దినమున వాళ్ళిద్దరిని మడక్సిర కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు జరుపుతూ ప్రభుత్వాధికారుల మీద ఉద్యోగం చేస్తూ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలను అడ్డుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని మీడియా ముఖంగా అందరికీ